డబ్బు. డబ్బు సేవ్ చేసే టెక్నిక్స్ మీ స్టైల్ వేరు, నా స్టైల్ వేరు. మీరు డబ్బుని ఎలా ఆదా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా ఫాలో అవుతాను. ఎవరికి తెలుసు మీ టెక్నిక్ ఎంత స్ట్రాంగో. ఏదేమైనా సరే డబ్బు మనకి అవసరమైనప్పుడు డబ్బు మన చేతిలో ఉండడం అనేది ఒక పెద్ద భాగ్యం. స్కూల్ ఫీజులు కట్టాలి, కాలేజ్ ఫీజులు కట్టాలి, ట్రావెల్కి వెళ్ళాలి, మంచి ఫంక్షన్కి బట్టలు కొనుక్కోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్లు కొనుక్కోవాలి, హాస్పిటల్ బిల్స్ కట్టాలి, అమ్మ ఆరోగ్యం బాగలేదు, ఇలా చెప్పుకుంటూ పోతే డబ్బు అవసరాలు అన్లిమిటెడ్. డబ్బు మనకి నిత్య జీవితంలో ప్రతి దానికి డబ్బు అనేది అవసరమే. బయటికి వెళ్తాం, షాపింగ్కి వెళ్తాం, చాయ్ తాగడానికి వెళ్తాం, పలానా వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఏం చేస్తున్నా కూడా మనం నడవడానికి కూడా జిమ్ముల్లో, వాకింగ్ చేయడానికి కూడా జిమ్ముల్లో, బరువులు ఎత్తడానికి కూడా డబ్బులు ఇచ్చే మనం ఏదైనా సరే డబ్బులు ఇచ్చే కొనుక్కుంటాం సర్వీస్ని. డబ్బుతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి. సో సంపాదిస్తూ ఉంటాం. సంపాదించడం పక్క, సంపాదించాల్సిందే. కానీ సంపాదించినట్టే అలా డబ్బుని మనం విచ్చలవిడిగా ఖర్చు చేస్తే నో, మన ఫ్యూచర్లో మనం బాధపడాల్సిందే. డబ్బు చాలా ముఖ్యం. డబ్బు ఆదా చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళం నేర్చుకోవాలి. సబ్కాన్షియస్ మైండ్లో ఉండాలి. డబ్బు ఖర్చు చేస్తూ కూడా సబ్కాన్షియస్ మైండ్లో నేను డబ్బును ఆదా చేయాలి. ఎలా చేయాలి? నెల చేయాలా, వారం చేయాలా, రోజు చేయాలా, అది మీ ఇష్టం. కానీ ఎంత వీలైతే అంత డబ్బుని మనం ఆదా చేస్తూనే ఉండాలి. ఆర్డీలు చేయొచ్చు, ఎఫ్డీలు చేయొచ్చు, చీటీ పాటలు కట్టచ్చు, బంగారం కొనచ్చు, సిల్వర్ కొనచ్చు, బ్యాంక్ అకౌంట్లోనే పెట్టుకోవచ్చు. అవసరం లేకుండా డబ్బుని ఖర్చు చేయకుండా ఆదా చేయొచ్చు. అప్పులు మాత్రం తీసుకోవద్దు. అప్పులు తీసుకుంటే గోవింద అంతే. ఇంకా క్రెడిట్ కార్డులు తీసుకొని స్వైప్ చేయడం అదొక రోగం. క్రెడిట్ కార్డ్తో షాపింగ్లు చేయొద్దు. మీ దగ్గర డబ్బు ఉంటే డబ్బుతోనే షాపింగ్ చేసుకుని అవసరాన్ని బట్టి ఖర్చు చేయండి అంతే. ఖర్చులు తగ్గించుకుంటేనే మనం డబ్బుని ఆదా చేయొచ్చు. మనం అందరం మిడిల్ క్లాస్ వాడమే కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉండాలి అంతే. ఈ వీడియో జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. నేను అంత పెద్ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనేది కాదు. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ చేసి చెప్పండి మీరు ఎలా సేవ్ చేస్తున్నారో అని.